సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయించి మీటింగు పోస్ట్పోన్ చేయమని అడిగిండు. ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేయించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ పూర్తి చేయించి టెండర్ సైన్ చేసేసి అంత ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నారు. మళ్ళీ ఎవరికేమి లావాదేవీలో ఏం జరిగిందో కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇంతకంటే పెద్ద ద్రోహం మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాను. The then government of Telangana indirectly helped Andhra Pradesh by speaking postponement of Apex Council meeting after closing the bids of Rayalaseema lift irrigation scheme only to facilitate smooth tendering process. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇన్ టైం సెంట్రల్ గవర్నమెంట్ పిలిచినట్టు జరుగుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టే ఇచ్చి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికప్పుడే మరి ఆగిపోయేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేసు కూడా వేయలే. మహబూబ్ నగర్ జిల్లా నివాసి యొక్క గోవినోళ్ళ శ్రీనివాస్ అని ఎన్జిటీలు వేసి స్టే తీసుకొచ్చిండు. ఇప్పుడు అయినా సరే అది పని జరుగుతూనే పోయింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 8 ఆగస్టు 2013లో జియో ఇచ్చిందో ఇప్పుడు దానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం ఒకే స్థాయిలో ఒకే లెవెల్లో ట్రీట్ చేస్తున్నాయి. అసలు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వీళ్ళు అధికారంలో 2 జూన్ 2014లో వచ్చి 2019 వరకు పూర్తి చేస్తుంటే మనకి కృష్ణా జలాల నీటి కేటాయింపులో ఇంకా మచ్ బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్ సరే ఇది అవసరం లేదు లేకపోతే నెక్స్ట్ ఓకే. ఒకటి ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు అంటారు కదా మేము వచ్చేది చేసినాం అని. ఎంత గ్లేరింగ్గా ఎంత ఒక కాన్స్పిరసీ ఆలోచనతో ఇది కృష్ణా నదీ జలాల యొక్క వాటర్ డ్రాయల్ కెపాసిటీసు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతను మేము పూర్తి బ్రేకప్ ఇచ్చినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కృష్ణా నదీ జలాలు 4.1 టీఎంసీ పర్ డే వాటర్ డ్రాయల్ కెపాసిటీ బిఫోర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇప్పుడు కృష్ణా వాటర్ డ్రాయల్ కెపాసిటీ శ్రీశైలం నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 9.6 టీఎంసీ పర్ డే జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. పర్ డే ప్రతిరోజు. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4.1 టీఎంసీ పర్ డే ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే హయాంలో వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఆఫ్ కృష్ణా రివర్ ఫ్రమ్ శ్రీశైలం ఇప్పుడు 9.6 టీఎంసీ పర్ డే రావడం మీరు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎన్ని నీళ్ళు పోతున్నాయో ఎవ్రీ డే 111,500 కెపాసిటీ క్యూసెక్స్ నీళ్లు అప్రాక్సిమేట్లీ 9.5 టీఎంసీ పర్ డే. ఇది మనకు రావాల్సిన నీళ్ళు ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరిగింది, మేమేదో గొప్ప చేసినాం. మేము లెక్కలతో సహా చెప్తున్నాం ఈరోజు. దిస్ ఈజ్ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్, బోత్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు జగారెడ్డి గారు మీరు కూడా గమనించాలి. ఇది 2004 నుంచి 2014 వరకు శ్రీశైలం నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ ఇల్లీగల్గా తరలించిన నీళ్లు 10 ఏళ్లలో మేము ఎవ్రీ ఇయర్ లెక్క చేసి పెట్టిన మీద 727 టీఎంసీ 2004 to 2014. ఈ పెద్ద మనిషి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 2014 నుంచి 2024 వరకు అవుట్ ఆఫ్ బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ 1200 టీఎంసీ అయింది. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వెంకయ్య ఇది ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ కృష్ణా బేసిన్ తీసుకుపోయింది.
అంతకుముందు 10 ఏళ్లలో 2004 నుంచి 2014 వరకు 727.15 టీఎంసీ. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అసమర్థగా, ఎంత కాన్స్పిరసీతో వర్క్ చేసినంటే, అప్పుడు 727 టీఎంసీఏ ఇల్లీగల్ తీసుకుపోయిందంటే ఈ 10 ఏళ్లలో 1201.54 టీఎంసీ తీసుకుపోయినరు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్. ఓకే, నెక్స్ట్ ఎన్ఎస్పి టేల్ పాండ్ ఇష్యూ. మీరు గత 2-3 రోజులు చూస్తున్నారు. నెక్స్ట్ సైడ్ పెట్టు. అది ఇప్పుడు ఎన్ఎస్పి టేల్ పాండ్లో వాటర్ కన్జంప్షను నార్మలీ ఈ పంపింగ్ వాటర్కి ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం వాడతారు. ఓహో, వీళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతుంటే గుండ్లప్పగా చూసిండు ఏదో అన్నది నేను టీవీలో. అరే, తెలివి ఎక్కువ మీరితే మీకు అట్నే ఉంటుంది. ఎన్ఎస్పి టేల్ పాండ్ నీళ్లు ఏమి తీసుకుపోయినరో ఇమ్మీడియట్గా గంటల్లోపు మేము కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలియజేసి ఎన్ఎస్పి టేల్ పాండ్ నుంచి తీసుకుపోయిన నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి కేటాయించిన నీటి కేటాయింపులో పెట్టినము. ఉదాహరణకి ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా ఇది 5.5, ఇది డ్రింకింగ్ వాటర్ కింద 5.5 టీఎంసీ రైట్ కెనాల్కి ఆంధ్రప్రదేశ్కి, 8.5 టీఎంసీ లెఫ్ట్ కెనాల్కి మనకి కేఆర్ఎంబి మొన్న ఈ మధ్యనే కేటాయింపు చేసింది, లార్జ్లీ డ్రింకింగ్ వాటర్. మేము ఇమ్మీడియట్గా వాళ్ళు టేల్ పాండ్కి వెళ్ళి తీసుకుపోయిన 4 టీఎంసీ ఈ 5.5లో భాగమే నిరూపించి ఇది ఆంధ్రాకి పోయే నాగార్జున సాగర్ వాటర్లో డిడక్ట్ చేయించినము. ఆ విధంగా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు లెటర్ కూడా ఇష్యూ చేసింది. దీనికి ఆ పెద్ద మనిషి తెలుసో తెలియకనో నేను ఏమేమి మాట్లాడిండు. ఓకే, నెక్స్ట్ నల్గొండ జిల్లా విషయం మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏదో మిర్యాలగూడ, సూర్యాపేట ఇవన్నీ పోయి ఏదేదో మాట్లాడుతున్నారు. ఎస్, అది డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ అండి. పూర్తిగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్, మేమేదో చేసినాం అంటాడు. అసలు డిండి లిఫ్టిగేషన్ స్కీము ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి వాటర్ సోర్స్ ఫైనలైజ్ చేయలే, అసలు ఏం ప్రోగ్రెస్ లేదు నీళ్ళ. అండ్ డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ లార్జ్లీ సర్వింగ్ ఫ్లోరైడ్ అండ్ డ్రౌట్ ఎఫెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ నల్గొండ. ఈరోజు కేసీఆర్ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాకి ద్రోహం చేసిన వల్ల డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ యథావిధిగా మిగిలిపోయింది, అట్నే ఆగిపోయింది. నాకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అవకాశం వచ్చింది. ఈరోజు మీ అందరి ముందు నేను మాటిస్తున్నా, ఈ టర్మ్లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తాం. చివరి ఆయకట్టు వరకు, చివరి గ్రామాన్ని వరకు నీళ్ళిస్తామని చెప్పి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఎస్ఎల్బిసి టనల్ స్కీము. అసలు ఆ టనలు 10 ఏళ్లలో వీళ్ళు 11 కిలోమీటర్లు చేసిండ్రు. ఈ పెద్ద మనిషి ఏమన్నాడంటే ఆడ కుర్చేసుకొని చేస్తాడు, కుర్చేసుకొని కూర్చొని టనల్ పూర్తి చేస్తాడు. చేయలే.